ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జూబ్లీ హిల్స్ లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతుందని తెలిపారు. అయితే జూబ్లీ హిల్స్ లో కూడా ఓట్ చోరీ జరిగినట్లు తెలుస్తుందని మహేష్ గౌడ్ ఆరోపించారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో దాదాపు 30% ఓట్లు కనిపిస్తలేవన్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీ చేతిలో ఆటబొమ్మలాగా మారిందంటూ విమర్శలు గుప్పించారు. ఓట్ చోరీపై ఢిల్లీలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని, రాష్ట్రపతి ముర్మును కలిసి ఓట్ చోరీపై వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఇలా జూబ్లీ సెలక్షన్ జరుగుతూ ఉంది. అక్కడ కూడా పక్కా నియోజకవర్గాల యొక్క ఓట్లు నామోదు చేసుకొని ఉన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాలనలో అలాంటి ఓట్లు నామోదు చేసుకొని గెలుస్తూ వచ్చినారు. ఇవాళ 30% పై అక్కడ ఓట్లు కనబడట్లే. వారి స్థానే కూడా వేరే వాళ్ళతో ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా బీజేపీ పార్టీ లోపాయకార సహకారంతో బీఆర్ఎస్ పార్టీ ప్రక్రియ పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అప్రమత్తంగా ఉండాలని, మా కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలని వారిని నేను సూచిస్తాను. దొంగ ఓట్లు నామోదు చేసుకొని నిజమైన పౌరుల యొక్క ఓటు తొలగించి తద్వారా ఓటు దొంగిలింపుకి ఏదైతే ప్రక్రియకు పాల్పడుతుందో బీజేపీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపాసం చేస్తూ ఉంది, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంది. అధికారమే పరమావధి, ఏది ఏమైనా అధికారులు ఉండాలని ఒక తపనతో మోడీ గారి నేతృత్వంలో అమిత్ షా గారు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడతా लोगों तक पहुंचकर ये सिग्नेचर कैंपेन को शुरू किया जाएगा। जो ऑलरेडी चल रहा था उसकी मुहिम को तेज किया जाएगा और हम सब नवंबर महीने के लास्ट वीक में अपने तमाम सिग्नेचर्स जो लाखों की संख्या में होंगे उनको लेकर रामलीला मैदान जाएंगे और दिल्ली में जो राष्ट्रीय स्तर पर वोट चोरी और तमाम तरह से लोकतंत्र पर जो आज अलग अलग तरह का अटैक हो रहा है, लोगों के हक और अधिकार पर अटैक हो रहा है, उसका विरोध करने के लिए खारगे जी और राहुल जी के नेतृत्व में एक विशाल जन रैली के लिए इकट्ठा होंगे और हमारे ये जितने भी सिग्नेचर्स हैं ये लेकर हम राष्ट्रपति का भी आह्वान करेंगे और इलेक्शन कमीशन को सौंपेंगे कि उनको हम आईना दिखा सकें और वो इस पूरे लिस्ट की समीक्षा कर सकें।